హలో అండి, వెల్కమ్ టు కొమరూమ్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ తీసుకొని వచ్చాను మీ ముందుకు. ఓపెన్ పార్కింగ్ స్పేస్ అండ్ డబల్ కార్ పార్కింగ్ స్పేస్ తోటి 6 డూప్లెక్స్ విల్లాస్ అండి. హెచ్ఎండి లేఅవుట్ 133 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ హౌస్. 40 ఫీట్ రోడ్స్ తోటి మంచి రెసిడెన్షియల్ ఏరియా, మంచి ప్రైమ్లో ఈ ప్రాపర్టీస్ అనేది ఉన్నది. వాళ్ళకైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మనం తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. 6 డూప్లెక్స్ విల్లాస్ ఓపెన్, ఓన్లీ ఫ్రంట్ వెల్వేషన్ అనేది డిజైన్స్ అనేది సపరేట్గా ఉన్నాయి. చూసుకోవచ్చు సెంటర్ అండ్ 6 డూప్లెక్స్ విల్లాస్ ఒక్కదే దగ్గర ఉన్నాయి. చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో, చుట్టుపక్కల అయితే ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకున్నారు కదా. చూసుకోండి కలర్స్ ప్యాటర్న్స్ కానీ. మనకు సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా ఫుల్ టు ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్ అండ్ కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా, డబల్ కార్ పార్కింగ్ స్పేస్ తోటి మంచి రెసిడెన్షియల్ ఉంది. చూసుకోవచ్చు పార్కింగ్ టైల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నారు కదా. కింద వచ్చేసి మళ్ళీ గనెట్ వేశారు. సెట్ బ్యాక్ అయితే చాలా స్పేసియస్ ఇచ్చారు చూసుకోండి. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. కింద సీలింగ్ డిజైన్ చూసుకొని ఏ విధంగా ఉందో, చాలా బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ వచ్చేసి కింద మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ వచ్చేసింది. సీలింగ్ డిజైన్ చూసుకుని అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు అండ్ విండోస్. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు అటాచ్ వాష్రూమ్. చాలా కంప్లీట్ అయిపోయిందండి, వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కింద టైల్స్ చూసుకోవచ్చు, వైట్ కలర్ టైల్స్. ఇక్కడ మనకు గమనిస్తే మొత్తం టీవీ యూనిట్ స్పేస్ ఏరియా. రైలింగ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది, మొత్తం రైలింగ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మనకు హాల్లో డిజైన్స్ అనేది ఆర్చ్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇట్లా క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఏం లేదు. చూసుకోవచ్చు కిచెన్ స్పేస్ ఏరియాలో ఇట్లా ఎంత స్పేస్ తీసుకొచ్చిందో. కింద చూసుకోండి కిచెన్ స్పేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ ఏరియా అండ్ వాష్ ఏరియా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకు బోర్. ఇది సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నారు కదా. ఆర్చ్ చూసుకోండి క్లియర్గా. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సీలింగ్ డిజైన్ చూసుకోండి అండ్ కింద టైల్స్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు టైల్స్ అండ్ ఇక్కడ సెల్ఫ్ వచ్చేసాయి అండ్ అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్. ఇది మొత్తం మనకు హాల్ ఏరియా అండి. పైన సిట్టింగ్ ఏరియా మొత్తం. ఇదంతా సిట్టింగ్ ఏరియా. చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మీద సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. పైన సీలింగ్ డిజైన్స్ అండ్ అక్కడ సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ కింద టైల్స్ చూసుకోండి. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఏం లేదు. క్వాలిటీ అయితే చాలా గుడ్ క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్. ఇక్కడ మనకు సెల్ఫ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో రెడీ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ చూసుకున్నారు కదా. మాస్టర్ బెడ్రూమ్ ఇలా చాలా స్పేసియస్ వచ్చేది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. బాల్కనీలో టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో. సీలింగ్, ఇక్కడ టైల్స్, కింద టైల్స్. క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఏమీ లేదండి. గుడ్ క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ. మంచి ప్రైమ్ లొకేషన్లో. రిక్వైర్మెంట్ వాళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం మన డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే, ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను, వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఈసెల్ బండ్లో అండి. ఈసెల్కి 6 కిలోమీటర్స్, తార్నాకకు వచ్చేసి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మెయిన్ రోడ్కి మాత్రం మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. 40 ఫీట్ రోడ్స్ తోటి ద బ్యూటిఫుల్ హౌస్.
ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీకు సపోర్టింగ్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మీ గురించి చాలా కష్టపడతాను, చాలా వీడియోస్ అనేది తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.